తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులు ఏకమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పడగానే పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి రెండేళ్లైనా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఇందిరా పార్కులో పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. పెన్షనర్ల అతి ముఖ్యమైన సమస్యల్లో నగదు రహిత వైద్య సదుపాయం అమలు చేస్తామని ఇచ్చిన మాటని అమలుపరచకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. ఆసుపత్రుల ఖర్చులు భరించలేక వైద్యం చేయించుకోలేక అనేక మంది మరణిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆవేదన చెందారు. 2024 మార్చి నుంచి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు నెల పెన్షన్ తప్ప పెద్ద మొత్తంలో రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్ సొమ్ము రాక అనేక మంది మనోవేదనకు గురై అనారోగ్యం బారిన పడటమే కాకుండా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని వాపోయారు. వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, డిఏ, పీఆర్సీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులు ఏకమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పడగానే పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది. రెండేళ్లైనా కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదని వాళ్ళు పెన్షనర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాలయాపన చేస్తూ పబ్బం గడుపుతుందని చెప్పేసి రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి రిటైర్డ్ ఉద్యోగులు కూడా కొంత అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో భాగంగానే ఉదయం దాదాపు వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఇందిరా పార్క్ లో కూడా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెన్షనర్ల అతి ముఖ్యమైన సమస్యలో నగదు రహిత వైద్య సదుపాయం అమలు చేశామని చెప్పి గత 3 నెలల కింద మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించి ఇప్పటికి 4 నెలలు గడుస్తున్నా కూడా నేటి వరకు చెప్పిన మాటని అమలు పరచకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం ఏంటని చెప్పేసి పెన్షనర్లు కూడా కొంత అసహనానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకొంతమంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆసుపత్రి ఖర్చులు కూడా భరించలేక వైద్యం చేయించుకోక అనేక మంది కూడా మరణిస్తున్న పరిస్థితులు కూడా వస్తున్నాయని చెప్పేసి వారు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పెన్షనర్లకు నెల పెన్షన్ తప్ప పెద్ద మొత్తంలో రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్ సొమ్ము రాక అనేక మంది కూడా మనోవేదనకు గురై అనారోగ్యం బారిన పడడమే కాకుండా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులుగా కనిపిస్తా ఉన్నాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న డిఏ, పీఆర్సీలు రాక అనేక మంది కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా స్పందించి వెంటనే విడుదల చేసి పెన్షనర్లను కూడా ఆదుకోవాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చకపోవడంపై కొంత అసహనానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 700 కోట్ల మేరకు కూడా ప్రభుత్వం కేటాయించిన ఉద్యోగులకు కూడా వారి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వారిని వెంటనే విడుదల చేయమని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి అనిపిస్తోంది. మరో పక్క కూడా ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వ అధికారులకు మెమోరాండం ఇచ్చుకున్నప్పుడు కూడా వారి నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రుల ఛాంబర్ల చుట్టూ తిరిగినా, అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందన రాకపోవడం సిగ్గుచేటని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున కూడా తమ నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా కూడా అటు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం పట్ల కూడా అటు రిటైర్డ్ ఉద్యోగులు కూడా కొంత అసహనానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.